ఇంట్లో పెట్టిన వర్షం ఏం పడతలేదు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే అండి. మేడం. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే వాణి గారు. ఇదేనో చెప్తా ఉంది మీ నంబర్ దట్ 9490 చేంజ్ టు 99521 41459. 99496701 999000340 to 99521 41459 మీద. ఇదేంటి ఈ నెంబర్? ఎందుకంటే నాకు రికార్డింగ్ 73కి ఇస్తారు, ఆమె బర్లే రానే లేదు. అయ్యో. అదేనో కింద ఇట్లా వస్తుంది, ఈ నంబర్ హస్ బీన్ చేంజ్ టు దిస్ నంబర్ అంతా. అవునా? చెక్ చేస్తాను ఒకసారి అయితే. మీ నంబర్ చేంజ్ అయిందా? లేదండి, అదే నెంబరు 9949670601. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అది కొంచెం చూడండి, నాకు రికార్డింగ్ రావటం లేదు. 73 తర్వాత రాలేదు. ఎప్పటి నుంచి? మొదటి నుంచి రాలేదా? ఇలా 73 వరకు ఉంది, 73 తర్వాత రాలేదు. 74 75 76 3 రాలేదు. అనుకున్నాను ప్రాబబ్లీ దట్ డే యూ డిడ్ంట్ సెండ్ ద మెసేజ్ ఆల్సో. నేను అనుకుంటే మీ ఇది నంబర్ మారింది, అందుకే నాకు రాలేదని. నేను చూస్తాను ఇంకొకసారి. చూసి మీరు మీ నంబర్లు నాకు మెసేజ్ చెయ్యండి. మెసేజ్ చేస్తే ఒకవేళ కనుక గ్రూప్ లో లేకపోతే నేను యాడ్ చేసి పంపిస్తాను. సరే, ఓకే. ఓకే. ఓకే, ప్రేయర్ తోటి స్టార్ట్ చేద్దామా? కృష్ణమూర్తి గారు ప్రేయర్ చేస్తున్నారా? చేయమంటే చేస్తాను. చేయండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఇప్పుడు నేను తైత్తిరీయ ఉపనిషత్తు చూస్తున్నాను. అవును, చెప్పారు, కానీ నాకు అస్సలు టైం దొరకలేదు చూడడానికి. పర్వాలేదు, తర్వాత మీరు చూసి చెప్తాను. థర్స్డే నాడు కావాలంటే చెప్పండి. అది ఊరికే ఒక పాయింట్ అన్నమాట. అది చెవు ప్రాబ్లము మీకే కాదు, నాకు కూడా ఉంది. అందుకనే నేను ఫోన్లు చేయడానికి చాలా వెనకంజ వేస్తూ ఉంటాను. కొంచెం నెగటివ్ గా కనపడింది నాకు, అందుకనే ఐ వాంటెడ్ టు గెట్ ఎ కన్ఫర్మేషన్. అది అంతే, ఇంకేం. ఓకే. ఓం నమః పరమాత్మనే శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ తైత్తిరీయోపనిషదస్య ప్రార్థన శ్లోకాని పఠామి.
प्रथमपाठः शिक्षावल्ली। ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुत्कमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मा वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथातः संहिताय उपनिषदम् व्याख्यास्यामः। पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिप्रजमध्यात्मम् तामहासंहिता इत्याचक्षते। अथाधिलोकं पृथिवी पूर्वरूपं द्यौरुत्तररूपम् आकाशः सन्धिः। ॐ इति ब्रह्मा ॐ इति दक्म सर्वम् ॐ इत्येतदनुकृतिहस्तवा अप्यो श्रावयेत्या श्रावयन्ति। ॐ इति सामानि गायन्ति। ॐ सोमतिसहस्राणि संवसन्ति। ॐ इत्यध्वर्युः प्रतिगरं प्रतिगृह्णाति। ॐ इति ब्रह्म प्रसौति। ॐ इत्यग्निहोत्रः मनुजानाति। ॐ इति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति। ब्रह्मैवोपाप्नोति। ॐ तत्सत्। శాంతి శాంతి శాంతి. బాగుంది ఉపనిషత్తులతోటి. చాలా బాగుందండి. వీటన్నిటికీ రూట్ కాజ్ నేను దానికి రాసేదానికి ఆయన శ్రీమన్నారాయణానికి దాంట్లో 4th దశకంలో ఉన్నాను. అందులో 8 or 9 శ్లోకంలో దీని రెఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు నేను ఐ వెంట్ ఇన్ టు దిస్. 4వ దశకంలోనా? అంటే సృష్టి క్రమము అనుకుంటా కదా. సరిగా జ్ఞాపకం లేదు, బట్ 8 or 9 యోగాభ్యాసము 4వ దశకంలో సిద్ధి అని ఉంది. 4వ దశకంలో 8వ 9వ యోగానుసంధాన యోగం అని ఉంది. ఓకే, ఇప్పుడు మనం 77వ దశకంలోకి వస్తే, ఇంతకుముందు 76వ దశకంలో గురువు దగ్గరకు వెళ్ళి తను అక్కడ గురువు దగ్గర అన్ని విద్యలు అభ్యసించి గురువు గారికి గురుదక్షిణ చెల్లించి అతని పుత్రుడు మరణిస్తే ఆ మరణించినటువంటి పుత్రుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి ఆ విధంగా గురువుకి గురుదక్షిణ సమర్పించి గురువు గారికి గురుదక్షిణను సమర్పించి
తన స్నేహితుడైనటువంటి ఉద్ధవునితో తన స్నేహితుడైనటువంటి ఉద్ధవుడితో కలిసి ఆ గోపికల దగ్గరికి పంపించి తన కోసంకి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ గోపికలందరినీ కూడా ఓదార్చి రమ్మని తను తప్పకుండా పనులు ముగించుకొని మధురలో పని ముగించుకొని వాళ్ళందరికీ వచ్చి వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తిని కలిగించగలను అని, వాళ్ళ కోరికలు తీర్చగలను, వాళ్ళకి మోక్ష ప్రాప్తిని కలిగించగలను అని వాళ్ళందరికీ చెప్పమని చెప్పి వాళ్ళని అతన్ని అక్కడికి పంపిస్తే అతడు ఉద్ధవుడు రాగానే ఉద్ధవుడు గోకులానికి వచ్చి యశోద నందులని కలిసి వారికి కుమారుడి వార్తను గురించి చెప్పి వచ్చినటువంటి గోపికలందరితోటి మాట్లాడి కృష్ణుడి యొక్క సందేశాన్ని పంపించి స్పెషల్గా రాధ దగ్గరికి వెళ్ళి రాధకి కృష్ణుడు ఇచ్చినటువంటి మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాధను స్మరించుకునేవాడు ఆ విషయాలన్నీ చెప్పి ఆమెను కూడా ఓదార్చి అలా వాళ్ళందరితోటి మాట్లాడుతూ అక్కడ వాళ్ళ యొక్క భక్తి అనురాగాన్ని చూసి ఆ అనురాగం ఎంత తీవ్రమైనటువంటి అనురాగం అంటే ఆ భక్తి ఎంతది అని అంటే వాళ్ళు మనస వాచ కర్మణ కృష్ణుని యందే లీనమైపోయి కృష్ణుడి యొక్క జ్ఞాపకాలలో కృష్ణుడి స్మరణలో మునిగిపోవడం చూసి ఇటువంటి ఆ భక్తి అనురాగము ఇంత తీవ్రంగా ఉంటుందా అని వాళ్ళని చూస్తూ ఆ ఉద్ధవుడు ఆశ్చర్యపోతూ ఆ గోపికల యొక్క సౌభాగ్యమే సౌభాగ్యము, కృష్ణుణ్ణి ఇంతగా స్మరించుకోగలుగుతున్నారు, కృష్ణుణ్ణి ఇంతగా తమలో లీనం చేసేసుకున్నారు, తాము అతనిలో లీనమైపోయి ఉన్నారు, తన్మయంగా ఉన్నారు అని అలా ఆనందపడుతూ ఆ గోకులంలోనే ఆ రాత్రినంతా కొన్ని రోజులు గడిపాడు అని అక్కడ ఆ కథని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకా కృష్ణుడికి దగ్గరికి మధురానగరికి వస్తున్నాడు. వస్తూ ఇక్కడ జరాసంధుడిని గురించినటువంటి కొంచెం కథ, ముచికుందుని గురించి కొంచెం కథ, కుబ్జ గురించి ఏ కుబ్జనైతే వికృతాకారంలో నుండి మోహనాకారంలోనికి మార్చాడో ఆ కుబ్జని గురించి, ఆ కుబ్జకి ఏ విధంగా మోక్షము కాదు కోరిన కోరికలు, భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏది అడిగితే అది ఇస్తాడు, మనం అడగకుండా ఉంటే ఆయన ఇవ్వదలుచుకున్నది ఆయన మనకి ఏది ఇవ్వాలో దాన్ని ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో దాన్ని ఇస్తాడు. మనం అడిగితే అడిగింది కూడా ఇస్తాడు. ఆయన యొక్క పద్ధతి అటువంటిది. నువ్వు భక్తితో నాకు ఇది కావాలి అని అడిగితే అలానే ఇస్తాడు. నువ్వు కేవలం భక్తి మాత్రమే ఉంటే, కేవలం భక్తిలో అతనిలో లీనమై తన్మయులై ఉంటే మనకి ఏది కావాలి అన్నది అతను ఇవ్వగలుస్తాడు. అలాంటి ఆ భగవంతుడు ఇప్పుడు ఉబ్జ దగ్గరికి వచ్చాడు. ఆ మధురా నగరంలో పనులన్నీ ముగించుకొని వస్తా అన్నాడు కదా, గురుకులం నుంచి మళ్ళీ మధురా నగరానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అన్నటువంటి కథాభాగము ఇప్పుడు ఈ 77వ దశకంలో. సైరంధ్యాస్తు తదను చిరం స్మరాతురాయ యాతో అభూః సులలితం ఉద్భవేన సార్థం ఆవాసం త్వద్ ఉపగమోత్సవం సదైవ ధ్యాయంత్యాః ప్రతిదిన వాససజ్జికాయాః. ఈ అమ్మాయి కుబ్జ సైరంధ్రి అంటే మనకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే నర్తనశాల సినిమాలో చూసాము సావిత్రి సైరంధ్రి వేషము. రాణిగారికి కావలసినటువంటి రాణిగారికి మనస్సుకు అనుకూలంగా ప్రవర్తించి రకరకాలైనటువంటి మాలలు
పూలమాలలు అలంకరించి ఆమెని ఆటపాటలతోటి ఆమెని అలరిస్తూ ఉండటం సైరంధ్రి యొక్క ఉద్యోగం. సైరంధ్య తదను చిరం స్మరాతురాయ యాతో అభూః సలలితం ఉద్ధవేన సార్ధం ఆవాసం తద్ ఉపగమోత్సవం సదైవ ధ్యాయంత్య ప్రతిదిన వాససజ్జికాయ. అక్కడి నుంచి ఆ మధురా నగరానికి రాగానే మొట్టమొదటగా అంతకుముందు కుబ్జకి వాగ్దానం చేసి ఉన్నాడు, నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను అని. అందుచేత సరాసరి ముందు అక్కడికి ఆ అమ్మాయి ఇంటికే వెళ్తూ ఉన్నాడు. తదను అటు తరువాత సైరంధ్య ఆ సైరంధ్రి చేత ఏ కుబ్జాదేవి చేతన అయితే వికృతాకారం నుండి మోహనాకారంలోనికి మార్చినటువంటి ఆ సైరంధ్రి ఆ కుబ్జ చేత చిరం స్మరాతురాయ. ఆ అమ్మాయి ఎలా ఉంది? చిరం, చాలా రోజుల నుంచి, అంటే ఇక్కడి నుండి ఆ కృష్ణుడు వెళ్ళిపోయిన నాటి నుండి ఆ రోజు నుండి కూడా స్మర ఆతురాయ. స్మర అంటే మన్మధుడు. స్మర ఆతురాయ, మన్మథ బాధకి లోనై ఉంది, మన్మథ ఆవేగంలో ఉన్నది. ఆ తపన ఆతృత కలిగి కామాతురాలై ఉన్నది ఆ చిరం చాలా రోజుల నుంచి. అప్పుడు ఆయన వాగ్దానం చేసి వెళ్ళినప్పటి నుండి అక్కడి నుండి అతని కోసంకే ఆలోచిస్తూ అతని గురించి ఆలోచిస్తూ మన్మథ బాధకి లోనై కామాతురాలై ఎప్పుడు ఈ కృష్ణుడిని కలుస్తానా, ఎప్పుడు తన కామవాంఛలు తీరుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నది. అలాంటి స్మరాతురాయ యాతః అభూత్, ఆమె దగ్గరికి యాతః అభూత్, నువ్వు అక్కడికి వెళ్ళావు. ఎట్లా? సలలితం ఉద్భవేన సార్థం సలలితం, చక్కగా అలంకరించుకొని చక్కగా చక్కనైనటువంటి వస్త్రాలలో లలితమైనటువంటి ఆకారం. ఇప్పుడు ఉద్ధతాకారం కాదు, ఎందుచేత అంటే యుద్ధానికి వెళ్ళటం లేదు. ఆ మన్మథ బాధలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని, ఆ ప్రియురాల్ని కలవడానికి వెడుతూ ఉన్నాడు. ఆ మన్మథ బాధలో ఉన్నటువంటి ప్రియురాల్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి మోహనాకారంగా ఉండాలో, ఎటువంటి లలితమైనటువంటి ఆకారంగా ఉండాలో, ఆ ప్రియురాల్ని భయపెట్టకుండా ఆ అమ్మాయిని ఆనందపరిచేటటువంటి విధంగా ఎలా ఉండాలో అంతకుముందు కూడా మనకి వరకు రాసక్రీడ అప్పుడు కూడా చెప్పాడు. మొట్టికంతా గంధాలు, మంచి గంధాలు పూసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని చక్కగా జుట్టును అలంకరించుకొని ఇలా అన్ని చేసుకొని వెళ్ళాడు రాసక్రీడకి. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు సలలితం, చక్కగా అలంకరించుకొని ముస్తాబై ఉద్ధవేన సార్థం, ఆ స్నేహితుడైనటువంటి ఆ ఉద్ధవుడితోటి, సార్థం అంటే కలిసి, అతనితో కూడి ఆవాసం యాతః అభూః. ఆవాసం, ఆ అమ్మాయి ఆవాసం అంటే ఇల్లు, ఆ అమ్మాయి ఇంటికి యాతః అభూః, నువ్వు వెళ్ళిన వాడవయ్యావు అని సంస్కృతంలో అంటారు. కానీ ఆవాసం యాతః అభూః, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. ఎవరింటికి అంటే ఈ అమ్మాయి చిరం స్మరాతురాయ, అది కోసంకి చిరకాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇంటికి. ఆ అమ్మాయి ఎందుకు నీకు తెలుసు ఆ అమ్మాయి చిరకాలం నుండి ఎదురు చూస్తున్నది అని అంటే, త్వత్ ఉపగమోత్సవం సదైవ ధ్యాయంత్యః, సదా ఏవ, ఎల్లప్పుడూ కూడా ఆ క్షణం నుంచి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి కూడా సదా ఏవ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి మాసము కూడా త్వత్ ఉపగమ ఉత్సవం ధ్యాయంత్య, త్వత్ నీ యొక్క ఉపగమ ఉత్సవం, నువ్వు ఇక్కడికి వస్తావు, తనని కలుస్తావు అని నీతోటి యొక్క సమాగమం అనేటటువంటి ఉత్సవము, ఆ ఉత్సవాన్ని ఏమనాలి, ఉత్సవం, ఆ పండుగని, నీ వచ్చేటటువంటి నువ్వు ఇక్కడికి వస్తావు అని ఒక పండుగ జరుపుకుంటున్నట్లుగా ధ్యాయంత్యాహ, స్మరించుకుంటున్నది. ఆమె రోజు అనమాట, ఆహా కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు నాతో కలుస్తాడు, అతని నా ఇంటికి వస్తున్నాడు అని ఇలా ప్రతిరోజు ఆమెకి ఒక
పండుగ దినంలాగా, ఒక ఉత్సవంలాగా ఆ ప్రభువు ఇంటికి వస్తూ ఉంటే ఎలా అలంకరించుకోవాలో, ఇల్లుని ఎలా అలంకరించుకోవాలో, తనని ఎలా అలంకరించుకోవాలని అలా రోజు అతను పాపం చాలా రోజులకు వచ్చాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం రోజు కూడా అలానే అతను వస్తాడు అన్నట్లుగా ధ్యాయంత్య ప్రతి దినం ప్రతిరోజు కూడా వాససజ్జికాయ అంతా తన్ని శృంగారంగా అలంకరించుకొని, వాససజ్జిక అంటే శృంగార నాయికలలో ఒక నాయిక, ఖండిత నాయిక, అభిసారిక, స్వాధీన పథిక, ఇలా కొంత ఒక అష్టవిధమైనటువంటి నాయికలను గురించి వర్ణించారు. వాళ్ళలో వాసవ సజ్జిక అంటే ఈ అమ్మాయి ప్రియుడు వస్తాడు అని, ప్రియుడు వచ్చేటప్పటికి ఎలా తయారై ఉండాలి, అతనికి ఇష్టమైనటువంటి ఒక ప్రియులలో ఒక ప్రియుడికి చామంతి పూలు అంటే ఇష్టం ఉండొచ్చు, ఒక ప్రియుడికి మల్లె పూలు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకో ప్రియుడికి ఇంకోటి అంటే ఇష్టం ఉండొచ్చు. అలా ఆ ప్రియుడికి ఏ విధమైనటువంటి అలంకరణలు ఏ విధంగా ఉంటే కుర్చీలో కూర్చోటమా, పక్క మీద పడుకోవటమా, లేకపోతే వాకిట్లో కూర్చోటమా, ఇలాంటి రకరకాలు ఏవి అతనికి ఇష్టము అయినవి, ఆ ఇష్టమైనవన్నీ కూడా తయారు చేసుకొని తాను శృంగారంగా అందంగా అలంకరించుకొని ఎదురు చూసే అమ్మాయిని, ఎదురు చూసే నాయకని వాసవ సజ్జిక అంటారు. వాస సజ్జిక లేదా వాసవ సజ్జిక అని. సజ్జ భవతి, అంతా అన్ని రెడీ చేసి పెట్టుకొని ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. అలాంటి ఆ వాసవ సజ్జిక ఈ అమ్మాయి రోజు ప్రతి దినము కూడా సదా ఎల్లప్పుడూ కూడా నువ్వు వస్తున్నావు అని నీ ఆగమనం కోసంకి ఎదురు చూస్తూ, నీ ఆగమనమే ఒక పండుగగా భావిస్తూ, ఉత్సవంగా భావిస్తూ, అదే ఆలోచించుకుంటూ ధ్యాయంత్య. పరులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి లోకంతో ఎటువంటి సంబంధము ఉండదు. లోకంతో లోక మర్యాదలు పాటించటాలన్నీ లాంటివి కానీ, లోకంలో ఏమి జరుగుతాయి అనేది కానీ, తనకు కావాల్సినవి ఏంటి అనేది కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సినవి ఏంటి అని, ఇవన్నీ కూడా ఏవి వాళ్ళకి మనసుకి పట్టవు. వాళ్ళ మనసులో ఒక్కటే ఉంటుంది, దానిపైననే ధ్యాసంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు తన ఇంటికి వస్తాడు అన్నటువంటి ధ్యాస తప్ప ఏమీ లేదు ఆమెకి. ఆ కృష్ణుడు ఇంటికి వచ్చేటప్పటికి తాను ఏ విధంగా అందంగా అలంకరించుకొని ఉండాలో ఆ విధమైనటువంటి అందమైన అలంకరణ శృంగారంగా ముస్తాబు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఆ ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుబ్జ ఇంటికి, సైరంధ్రి ఇంటికి నువ్వు వెళ్ళావు అని. ఉపగతే త్వయి పూర్ణ మనోరథం ప్రమద సంభ్రమ కంప్ర పయోధరాం వివిధ మాననం ఆదదతీం ముదా రహసితాం రమయాంచకృషే సుఖం. ఇదంతా చాలా అతి శృంగారం. ఉపగతే త్వయి పూర్ణ మనోరథం ప్రమద సంభ్రమ కంప్ర పయోధరాం వివిధ మాననం ఆదదతీం ముదా రహసితాం రమయంచకృషే సుఖం. ఆ అమ్మాయి అలా తయారై ఉంది, కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. ఆ సమయంలో నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావు. ఉపగతే త్వయి పూర్ణ మనోరథం. నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావో, నువ్వు నిన్న అలా గుమ్మంలో చూడగానే వెంటనే ఆ అమ్మాయి పూర్ణ మనోరథం, ఆ అమ్మాయి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోయినాయి. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి వచ్చేసాడు. పూర్ణ మనోరథం త్వయి ఉపగతే, నువ్వు ఆ ఇంటికి చేరగానే, ఆమె ఆవాసానికి చేరగానే పూర్ణ మనోరథం, కోరిన కోరికలన్నీ తీరినట్టుగా భావించుకుంటున్నటువంటి ఆమె, పూర్ణ మనోరథులైనటువంటి ఆమె ప్రమద సంభ్రమ కంప్ర పయోధర,
ఆ ప్రమదము, ఆ ఆనందం, ప్రమోదము ఆ ఆనందంలో తన కోరికలన్నీ తీరిన ఈ కృష్ణుడు తన దగ్గరికి వచ్చాడు అనేటటువంటి ఆనందంలో, ఆ ప్రమద సంభ్రమ, ఆ సంభ్రమంలో, ఆ తొట్రుపాటులో, తత్తర పాటలో, ఆ ఆవేశంలో, ఆ ఆనందంలో, ప్రమద సంభ్రమ ఆనందంలో కంప్ర ప్రయోధరం, ఎగిసి పడుతూ ఉన్నటువంటి కదులుతూ ఎగురుతూ పడుతూ ఉన్నటువంటి పయోధరం, పయోధర భాగంలో, స్తన భాగంలో, ఎగిసి పడుతున్నటువంటి స్తన భాగంలో కలిగినటువంటి ఆ అమ్మాయి, ఆ కుబ్జ వివిధమాననం అదదతి ముదా చాలా సంతోషంగా నువ్వు వచ్చావు ఇంటికి అని ఆ అమ్మాయి మితిమీరినటువంటి సంతోషాతిశయంతో వివిధమాననం, ఈ వివిధమాననం, వివిధములైనటువంటి రకరకాలైనటువంటి మాననం, ఏ రకాలుగా నిన్ను పూజించాలో, ఏ రకం, ఏ వివిధ రీతులలో కాళ్ళకి నీళ్లు ఇవ్వటమా, లేదా పూలతోటి పాదాలు పూజించటమా, ఆసనం ఇయ్యడమా, విసనకర్రతో విసరటమా, తాంబూలం ఇవ్వడమా, ఇలాంటివి ఎన్నైనా సరే ఆ మాననం, సమ్మానం చేసేటటువంటివి, ఆదరించేటటువంటివి, పూజించేటటువంటి వివిధమాననం, వివిధములైనటువంటి అనేక రకాలైనటువంటి మాననములు, సమ్మానములు, పూజలు, వాటన్నింటినీ ఆదరతి, అవన్నీ ఇస్తూ, అవన్నీ నీకు చేస్తూ, అటువంటి సేవలన్నిటి కూడా, రకరకాలైనటువంటి సేవలు నీకన్నీ కూడా చేస్తూ, సంతోషంగా చేస్తూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఆమెను రమయన్ చక్రిషే సుఖం, ఆ అమ్మాయితోటి రహస్యంగా సుఖం రమయన్ చక్రుషే, సుఖాన్ని, ఆమెకి ఎటువంటి సుఖము ఆమె కోరుకున్నదో, ఎటువంటి రతికేళి సుఖం ఆమె కోరుకుంటున్నదో, అటువంటి రతికేళి సుఖాన్ని ఆ అమ్మాయికి అందించావు, చక్రుషే చేసావు, ఆ అమ్మాయికి ఆనందాన్ని కలిగించావు. నిన్ను అనేక రకాలుగా ఆ అమ్మాయి సేవిస్తూ పూజిస్తూ ఉన్నది. నువ్వు ఇంటికి రావడమే ఆమెకి చాలా ఆనందకరంగా ఉన్నది. ఆ ఆనందంలో, ఆ సంభ్రమంలో, ఆ సంతోషంలో, ఆ సంతోషాతిరేకంలో, ఆ ఎగిసి పడుతూ ఉన్నటువంటి హృదయంతో ఆమె ఇక్కడ భక్తి భావము, కామ శృంగార భావము కాబట్టి సంప్రపయోధరం, ఎగిసిపడుతున్నటువంటి స్తనభాగము అని, కదులుతున్న ఎగిసిపడుతున్న స్తనభాగం అని చెప్పారు, కానీ ఎగిసిపడుతున్నటువంటి హృదయంతో అలా ఆమె నిన్ను ఎదుర్కొని, నిన్ను లోపలికి తీసుకొచ్చి, నీకు చేయవలసినటువంటి రకరకాలైనటువంటి సేవలన్నీ సంతోషంగా చేస్తూ ఉంటే, ఆమెను కూడా నువ్వు, ఆమెకి ఏ విధమైనటువంటి కోరిక ఆమె కోరుకుంటున్నదో అటువంటి కోరికలన్నింటినీ కూడా నువ్వు రహస్యంగా నెరవేర్చావు. అంతా అయిన తర్వాత ఆ విధంగా ఆ అమ్మాయితోటి అలా గడిపి, ఆ అమ్మాయికి అనేక రకాలైనటువంటి సుఖాలని నువ్వు కూడా ఆమె దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సేవలను పొంది, ఆమెకి అనేక రకాలుగా ఆమెను సంతృప్తి పరిచిన పిమ్మట పృష్ట వరం పునః అసౌ అవృణోత్ వరాకి భూయః త్వయా సురతమేవ నిశాంతరేషు సాయుజ్యం అస్తు ఇది వదేత్ బుధయేవ కామం సామీప్యం అస్తు అనిశం ఇత్యపి నా అబ్రవీత్ కిం. ఈయనకి నారాయణ భట్టాత్రికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఈ అమ్మాయి గురించి. కృష్ణ వరం పునః అసౌ అవృణోత్ వరాకి భూయః త్వయా సురతమేవ నిశాంతరేషు సాయుజ్యమస్త్వితి వదేత్ బుధయేవ కామం సామీప్యం అస్తు అనిశం ఇత్యపి నా అబ్రవీత్ కిం. ఆ అమ్మాయి ఇతనితో కూడినటువంటి, కృష్ణుడితో కూడినటువంటి రథ క్రీడలన్నింటితోటి కూడా ఆ అమ్మాయి సంతోష పడుతూ ఉండగా వరం పృష్ట, కృష్ణుడు ఆ అమ్మాయి కోరికలన్నీ నెరవేర్చి, సరే నువ్వు నా కోసంకి ఇంతగా ఎదురు చూసావు,
నన్ను గురించే ధ్యానిస్తూ ఉన్నావు కదా, ఒక వరం అడుగు, నీకేం వరం కావాలంటే ఆ వరం ఇస్తాను అని అన్నాడు ఆయన. పృష్ట వరం, వరం పృష్ట, వరం అడిగాడు, ఏం వరం కావాలి అని అడిగాడు. పునః అసౌ అవృణోత్ వరాకి. ఈ వరాకి, ఈ పిచ్చి పిల్ల, వరాకి అంటే యాక్చువల్గా చాలా హీనమైన విషయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం పిచ్చి అంటే, మామూలు పిచ్చి అంటే పిచ్చి పిల్ల, తెలివి తక్కువ పిల్ల అంటారు కదా, అట్లా అనమాట. అలాంటిది వరాకి అంటే హీనమైన, నీచమైన వరాకి. ఈ అమ్మాయి, ఈ తెలివి తక్కువ అమ్మాయి, ఈ దీంట్లో ఏం ట్రాన్స్లేషన్ చేశారు వరాకి అంటే, వరాకి పునః అసౌ అసౌ వరాకి, ఈ వరాకి, ఈ పిచ్చి పిల్ల, ఈ అమాయకురాలు, ఈ తెలివి శూన్యరాలైనటువంటి ఈ అమ్మాయి అవృణోత్, పునః అవృణోత్, అవృణోత్ కోరింది. ఏం కోరిక కోరింది? భూయః త్వయా సురతమేవ నిశాంతరేషు. భూయః మళ్ళీ తిరిగి, త్వయా నీతోటి, నిశాంతరేషు రాత్రులందు, సురతం ఏవ, సురతమేవ బ్రతికెళ్ళినే అడిగింది. నీకేం వరం కావాలి కోరుకో అని అంటే, ఆ అమ్మాయి ఏ వరం అడగాలి అసలు? ఆ అమ్మాయి ఏమో ఎంత కామాతురాలంటే, ఆ కామమే కావాలని, రతిక్రీడే కావాలని రాత్రులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ అనేక రాత్రులు, నిశాంతరేషు అనేక రాత్రులందు మళ్ళీ తిరిగి ఇటువంటి సుఖమే కావాలి అని ఆమె కోరుకుంది. అయ్యో, సాయుజ్యమస్వితి వదేత్ బుధయేవ కామం. బుధులైతే తెలివిగల వాళ్ళు అయితే, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అయితే, పండితులైనటువంటి వాళ్ళు కనుక అయితే, సాయుజ్యం అస్తు ఇది వదేత్, సాయుజ్యం ఇయ్యవయ్యా అని అడుగుండేవాళ్ళు. మోక్షం, నాకు మోక్షం ఇయ్యవయ్యా, నీలో లీనం చేసుకోవయ్యా అని అడిగుండేవాళ్ళు. వదేత్ అడిగి ఉండవచ్చు కదా, కామం మిక్కిలిగా మిక్కిలిగా అధికంగా నన్ను నీలో కలిపేసుకో, నీతోటి సాయుధ్యమైన ముక్తిని ప్రసాదించు అని అడుగుండేవాళ్ళు బుధులు గనక అయితే. కానీ ఈమె ఒక వరాకి, ఈమె ఒక నీచురాలు, ఒక దుష్టురాలు. ఈ దుష్టురాలు కాబట్టి ఆమె ఆ కామాతురాలై అటువంటి సుఖాన్ని, శారీరకమైనటువంటి సుఖాన్ని ఆమె కోరుకుంది. మోక్షం గురించి అడగలేదు. సాయుధ్యం అస్థితి అది అది అడగలేదే. పోనీ సాయుధ్యం కాకపోతే సామీప్యం అపి అస్తు ఇది. సామీప్యం, సామీప్యం అస్తు అనిశం, ఎల్లవేళల సామీప్యం, నా వద్దనే ఉండు, నాకు నీ సామీప్యాన్ని ఇవ్వు, నీతో పాటుగా ఉండేటటువంటి, నీతో పాటుగా ఉండగలిగినటువంటి విధంగా నాకు వరం ఇయ్యి ఇత్యపి నా అబ్రవీత్ కిం. ఆమె ఎందుకు అడగలేదు? అబ్రవీత్ నా అబ్రవీత్ కిం, కిం ఎందుకు, ఎందుకు అమ్మాయి ఈ విధంగా అడగలేదు? ఆ కృష్ణుడు వచ్చి, అయ్యా అమ్మా నీకు వరం ఇస్తాను, వరం కోరుకో అంటే, నాకు ముక్తిని ప్రసాదించు అని అడగాలి కానీ, లేదా నాకు నీ లోకంలో నేను ఉంటాను అని అడగడం కానీ, నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉంటానే అడగాలి కానీ, ఇవన్నీ అడగకుండా ఆ అమ్మాయి మరి ఈ శారీరక సుఖమే కోరుకుంది కదా. ఏంటి పిచ్చి పిచ్చి పిల్ల, ఈమెకి తగిన ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా తెలియదే అని ఆయన నారాయణ భట్టాత్రి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో పాపం ఈ అమ్మాయిలు అడగటం లేదు ఎటువంటి ముక్తి అని. 4 రకాల ముక్తులు ఉంటాయి కదా, సాయుధ్యము, సామీప్యము, సారూప్యము, సాలోకము అని 4 రకాలైనటువంటి ముక్తులు. సాయుధ్యము, సాలోకము, సారూప్యము, సారూపము. ఇవి ఇవే ఈ సామీప్యము అంటే దగ్గరగా ఉండటం, ఎక్కడికి వెళ్తే అక్కడ అలా తోడుగా ఉండడం, సమీపములో ఉండడం. సాయుధ్యము అంటే లీనము అయిపోవటం.
సాలోక్యము అంటే భగవంతుడి లోకంలో శివుణ్ణి ప్రార్థిస్తే శివుడితో పాటు సాలోక్యము అంటే కైలాసంలో ప్రమథ గణాదులందరూతో ఉన్నట్లుగా, లేకపోతే విష్ణుమూర్తితో అయితే జయ విజయులు సనక సనందాదులు వాళ్ళు ఉన్నట్టుగా సాలోక్యం. సారూప్యము అంటే ఆ భగవంతుని రూపం ఎలా ఉందో నేను కూడా అటువంటి రూపంలోనే ఉండడం. మనకి గోదాదేవి కథలు ఉంటాయి, ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడో ఆ కృష్ణుడు లాగానే ఆమె కూడా అలంకరించుకుంటుంది. అలా ఆయన నెమలి పింఛం పెట్టుకుంటే ఈమె కూడా జుట్టంతా పైకి ముడి వేసుకొని ఉంటుంది. ఆ కృష్ణుడి రూపము భగవంతుడు, కృష్ణుడు అనే కాదు, ఆ భగవంతుడి రూపం ఎలా ఉంటుందో ఆ రూపంలోనే ఉండడం. ఇవి 4 రకాలైనటువంటి ముక్తులు అని పెద్దలు చెప్తారు. ఈ 4 రకాలైనటువంటి ముక్తులు ఒకటి అడగలేదు అమ్మాయి, సాయుధ్యం అడగలేదు. అన్నిటికన్నా బెస్ట్ ముక్తి అంటే సాయుధ్యమే. ఎందుకంటే ఆయనలో లీనమైపోయడం. మనకి బాధలే ఉన్నాయి, మన బాగోగులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయనలో ఉన్న తర్వాత ఆయనే కదా. తల్లి కడుపులో కనుక బిడ్డ ఉన్నట్టు, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకి ఆహారం కోసం వెతుక్కోవాలా, దేనికోసం వెతుక్కోవాలి, దేనికి అవసరం లేదు కదా. అన్నీ కడుపులోనే సాగిపోతాయి. అలానే భగవంతుడిలో మనకి వెళ్ళిపోయామంటే మనకి చింత ఏముంది, అన్ని అంతా ఆయనే చూసుకుంటారు. అటువంటి ముక్తిని అడగలేదు. బుధులు అయితే కనుక అలాంటిదే అడుగుతారు. ఈమె ఒక నీచురాలు, ఒక అల్పురాలు, ఒక తెలివి తక్కువ అమ్మాయి, ఈ ఒక అమాయకురాలైనటువంటి ఈ అమ్మాయి ఈ అంటే ఆమె సైరంధ్రి. ఆమె పనేంటి, రాణి గారికి కావలసినవన్నీ అందించి ఆమెనే సంతృప్తి పరచటం. అంచేత ఆమె అట్లాంటి కోరికలే కోరుకోగలిచింది, ఇంకా అడగలేదే అని ఈయన కొంచెం బాధపడ్డాడు. మరి కాకపోతే మరి కృష్ణ భగవానుడు మాత్రం ఏది అడిగితే అదే ఇస్తాడు కదా. తతః భవాన్ దేవ నిశాసు కాసుచిన్ మృగీదృశం తాం నిభృతం వినోదయన్ అదాత్ ఉపశ్లోక ఇది శృతం సుతం సహ నారదాత్ సాత్వత తంత్రవిత్ బభౌ. తతో భవాన్ దేవ నిశాసు కాసుచిత్ మృగీదృశాం తాం నిభృతం వినోదయన్ అదాత్ ఉపశ్లోక ఇది శృతం సుతం స నారదాత్ సాత్వత తంత్రవిత్ బభౌ. ఆ అమ్మాయి అడిగింది ఏమడిగితే అదే ఇస్తాడు కదా ఈయన. అలానే ఆ అమ్మాయికి తతః అటు తర్వాత దేవా, ఓ దేవుడా, భవాన్ నీవు కాసుచిన్ నిశాసు కొన్ని రాత్రులు మృగీదృశాం తాం నిభృతం వినోదయం తాం మృగీదృశాం ఆ అందమైనటువంటి లేడి కన్నుల వంటి కన్నులు గల ఆ కుబ్జను నిభృతం వినోదయన్ నిభృతన్ రహస్యంగా ఆమెతోటి వినోదించి ఆమెకి ఏ విధమైనటువంటి వినోదము కావాలి అంటే ఆ రకమైనటువంటి వినోద రీతులలో ఆ అమ్మాయిని సంతృప్తి పరిచి అదాత్ ఉపశ్లోక ఇది శృతం సుతం. ఆ తర్వాత ఆ అమ్మాయితోటి కొన్ని రాత్రులు అలా గడిపి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి సుఖం కావాలో అటువంటి సుఖాన్ని ఆ అమ్మాయికి ఇచ్చి ఒక ఉపశ్లోకుడు అనేటటువంటి ఒక సుతం అదాత్ ఒక కొడుకుని కూడా ఆమెకు ప్రసాదించాడు. ఆమెతో కొన్ని రాత్రులు గడిపి ఆమెను ఆనందింపజేసిన తర్వాత శృతం ఉపశ్లోకం ఇది శృతం, ఒక మంచి ఉత్తముడైనటువంటి వేద జ్ఞానము తెలిసినటువంటి ఒక కుమారుణ్ణి, ఉపశ్లోకుడు అనే పేరు కలిగినటువంటి ఒక కుమారుణ్ణి అదాత్ ఆ అమ్మాయికి ప్రసాదించాడు, అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఆ ఉపశ్లోకుడు సహా నారదాత్ నారద మహర్షి నుండి సాత్వత తంత్రవిత్ భవవు. సాత్వత తంత్రములు, సాత్వతము అనేటటువంటి ఒక తంత్ర విద్య. మన భారతదేశంలో రకరకాలైనటువంటి విద్యలు, రకరకాలైనటువంటి తంత్ర విద్యలు భగవంతుడిని తెలుసుకోవడానికి ఏ రూపంలో తెలుసుకోవాలి, అతన్ని ఎట్లా తెలుసుకోవాలి, అతనిని ఎలా పూజించాలి, ఏ ఆకృతిలో మనం అతనిని ధ్యానించాలి,
అతనికి ఆకారం ఏమీ లేదని మనకు అందరికీ తెలుసు, అన్ని సిద్ధాంతాల్లోనూ తెలుసు. తెలిసినా కానీ ఏ ఆకృతిలో ఆయనని దర్శించాలి, ఎలా మనం ఆయనని భావించాలి అని చెప్పడానికి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రకరకాలు చేశారు. అందులో ప్రధానంగా మనకి కనిపించేవి వైష్ణవ మతము, శైవ మతము, శాక్తేయ మతము. వైష్ణవ మతం వాళ్ళు విష్ణువే ప్రభువు, విష్ణువునే ఆరాధిస్తారు. శైవ మతము శివుడిని, శాక్తేయులు అంటే శక్తి. ఇవి ప్రధానమైనవి మూడు. ఈ ఈ దీంట్లో ఆ సిద్ధాంతంలో ఆ విధంగా భగవంతుని అలా ఊహించుకొని ప్రార్థించుకొని సేవించుకొని మోక్షాన్ని పొందుతారు. అలా అప్పటి ఆ కాలంలో సాత్వత తంత్రము అనే ఒక సాత్వత మతము అనే ఒక మతము. దాని తర్వాత అది వైష్ణవ మతంగా పరిణమించింది అని చెప్తారు. సాత్వత మతము, భాగవత మతము, సాత్వత మతం నుంచి భాగవతం నుండి వైష్ణవ మతము పరిఢవిల్లినయ్యి అని చెప్తారు. అలా ఆ సాత్వత మతం అక్కడ అంటే అందులో కృష్ణుడే భగవానుడు, విష్ణువే భగవానుడు, విష్ణువుని ఆరాధించాలి. కొన్ని చోట్ల ఇదే ఈ సాత్వత మతమే పాంచరాత్ర ఆగమము అని కూడా మారింది అని చెప్తారు. అందులో కూడా అంటే భగవంతుడిని పూజించే విధానం ఎలా ఉండాలి, భగవంతుడి పూజించే విధానము, ఆ భగవంతుడిని తయారు చేసుకునే విగ్రహం తయారు చేసుకునేటటువంటి ఆకారము, అతనికి కట్టవలసినటువంటి ఆలయము, ఆ ఆలయంలో ఎక్కడ ప్రతిష్టాపనము చెయ్యాలి అనేది, పూజ ఏ ఏ రోజులలో, ఏ ఏ మాసాలలో, ఏ ఏ ఉత్సవాలలో, ఏ ఏ పండుగ రోజులలో, ఏ ఏ తిథులలో ఆ భగవంతుడిని ఏ విధంగా అర్చించాలి అనేది ఇవన్నీ కూడా వీటిని ఆగమ శాస్త్రము అంటారు. ఆ ఆగమ శాస్త్రాల్లో ఒకటి సాత్వత ఆగమ శాస్త్రం. ఆ తంత్రశాస్త్రం. తంత్రం అంటే మంత్రం అంటే కేవలం ఉచ్చారణలతో కూడినవి. తంత్రము అంటే దానికి కొంచెము ఒక రిచువలిస్టిక్ పార్ట్ కూడా కలిసినది. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, యజ్ఞగుండం సైజ్ ఎంత ఉండాలి, యజమాని ఎక్కడ కూర్చోవాలి, యజ్ఞం చేసేవాడు ఎక్కడ కూర్చోవాలి, వచ్చినటువంటి బంధువులంతా ఎక్కడ కూర్చోవాలి, అందులో వేదపారాయణ చేసేటటువంటి వాళ్ళంతా ఎక్కడ కూర్చోవాలి, ఇవంతా కూడా ఒక సిస్టమ్ అన్నమాట. ఒక రిచువల్ పార్ట్, ఒక క్రియాకాండ. ఆ క్రియ ఎలా నెరపాలి అనే దానికి ఇప్పుడైతే మనకి మాటికి వాట్సాప్ తీస్తే రోజుకొకటి కనిపిస్తుంది మనకు. ఇలా చెయ్యాలి, ఇలా కూర్చోవాలి, మునివేళ్ల మీద కూర్చోవాలి, బాస్పెట్లు వేసుకొని కూర్చోవాలి, ముద్రలు ఇలా పట్టుకోవాలని అన్ని రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో చర్చిస్తారు. అటువంటి ఆగమ శాస్త్రము సాత్వతం అనే, అది తంత్రం అంటేనే, తంత్రము అంటే మంత్రంతో పాటు తంత్రం, మంత్రము ఉచ్చారణ వల్ల, ధ్యానం వల్ల, జపతపాదుల వల్ల ఆ మంత్రము ఫలితం ఇస్తే, తంత్రంలో ఏంటంటే అది ఎలా చెయ్యాలి అనేది చూపిస్తుంది. అక్కడి నుండి అక్రూర మందిరం ఇతో అథ బలోద్ధవాభ్యాం అభ్యర్చిత బహునుత ముదితేన తేన ఏనం విసృజ్య విపినగత పాండవేయ వృత్తం వివేదిత తథా ధృతరాష్ట్ర చేష్టాం. అక్రూర మందిరం ఇతో అథ బలోద్ధవాభ్యాం అభ్యర్చిత బహునుతో ముదితేన తేన ఏనం విసృజ్య విపినాగత పాండవేయ వృత్తం వివేదిత తథా ధృతరాష్ట్ర చేష్టాం. అక్కడి నుంచి ఆ అమ్మాయిని అలా సంతృప్తి పరిచి ఆ అమ్మాయికి ఒక కుమారుడిని కూడా ప్రసాదించి, ఆ కుమారుడు సాత్వతమ తంత్రాన్ని ప్రవర్తింపజేసేవాడిలాగా చేసి అక్కడి నుండి అక్రూర మందిరం ఇతో అథ, అక్కడ నుండి ఆ స్థలం నుండి తర్వాత అక్రూర మందిరం, అక్రూరుడి ఇంటికి వెళ్ళాం. ఎవరితోటి?
బల ఉద్ధవాభ్యాం, బలరాముడితోటి ఉద్ధవునితోటి ఇద్దరితోటి కలిసి ముగ్గురు కలిసి అక్రూరుని మందిరానికి వెళ్ళారు. అక్రూరుని మందిరానికి వెళ్ళగానే మరి అలా భగవంతుడు ఇద్దరితోటి కలిసి వచ్చాడు. వెంటనే అతడు అభ్యర్చిత, అతన్ని సేవించుకున్నాడు. ఆ కృష్ణుడు తన ఇంటికి రాగానే అక్రూరుడు అతన్ని రకరకాలైనటువంటి పూజలతోటి అర్చించాడు. అభ్యర్చిత బహునుదత నుత ముదితేన తేన తేన, అతని చేత అక్రూరుని చేత ముదితేన తేన, ఆ భగవంతుడి రాకకు సంతోషించినటువంటి ప్రమోదం పొందినటువంటి ఆ అక్రూరుని చేత బహునుత, అధికంగా నువ్వు నుత ప్రస్తుతింపబడ్డావు, నమస్కరింపబడ్డావు, నుతి చేయబడ్డావు, స్తుతి చేయబడ్డావు. అక్కడి నుంచి ఏనం విసృజ్య, ఆ తర్వాత అతనిని అతనికి సెలవిచ్చి అతన్ని సాగనంపి విపినగత పాండవేయ వృత్తం వివేదిత తథా ధృతరాష్ట్ర చేష్ట. విపినగత పాండవేయ వృత్తం, విపినగత అడవులకు వెళ్ళినటువంటి ఆ పాండవుల యొక్క అరణ్యవాసానికి వెళ్ళారు కదా, అరణ్యవాసము 1 ఏడాది, అజ్ఞాతవాసము, అలా అడవులకు వెళ్ళినటువంటి ఆ పాండవుల యొక్క వృత్తాంతాన్ని ధృతరాష్ట్ర చేష్టాం, ఆ ధృతరాష్ట్రుని విపిన ఆగత, విపిన ఆగత, విపిన అడవుల నుండి ఆగత వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఆ పాండవేయ వృత్తం, పాండవుల యొక్క వృత్తాంతాన్ని, ఆ పాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసము అంతా పూర్తి చేసుకొని వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మరి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వలేదు. ఆ ఇవ్వకుండా చేసినటువంటి ఆ ధృతరాష్ట్ర చేష్టాం, ఆ ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఆ క్రూరమైనటువంటి చర్యలన్నీ తథా అంతా అప్పుడు వివేదిత, వివేదిత నువ్వు తెలుసుకున్నావు, ఇలా ఇలా చేశారు ఈ పాండవులని, ఇలా మోసం చేశారు, ఇలా అన్యాయం చేశారు అని ఆ ధృతరాష్ట్రుడు చేసినటువంటి దురాగతములన్నీ కూడా తెలుసుకున్నాం. విఘాతాత్ జామాతు పరమసుహృద భోజనృపతే జరాసంధే రుంధత్య అనవధి రుషాంధే అత మథురాం రథాద్యైర్జౌలబ్ధైః కతిపయ బలహాత్వం బలయుతః త్రయోవింశత్యౌ అక్షౌహిణి తదుపనీతం సమహృతాః. విఘాత జామాతుః పరమసుహృదో భోజనృపతే జరాసంధే రుంధత్యనవధి రుషాంధే అథ మధురాం రథాద్యైర్ద్యోలబ్ధైః కతిపయ బలహాత్వం బలయుతః త్రయోవింశతి అక్షౌహిణి తదుపనీతం సమహృతాః. అక్కడ నుండి మళ్ళీ వచ్చిన పిమ్మట ఆ అక్రూరుడిని సాగనంపి అక్రూరుడిని పంపి మళ్ళీ మధురకు వచ్చినప్పుడు అక్కడ బలరాముడి చేష్టలన్నీ అవి కూడా తెలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఆయన బలరాముడు ఇప్పుడు పాండవులకి ఎటువంటి సహాయం చేయాలో అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ లోపల ఏమైంది, విఘాత జామాతు పరమసుహృద భోజనృపతే జరాసంధే, జరాసంధుడు జామాతు విఘాతే, జామాత అయినటువంటి కంసుని యొక్క విఘాత, అతనికి కలిగినటువంటి విఘాతము, ఆ కంసుని యొక్క సంహారమును గురించి విని పరమసుహృద, అత్యంత కేవలము జామాత అవడమే కాదు, ఆ భోజనృపతి ఆ కంస మహారాజు పరమసుహృద, అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడు కూడా, అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడైనటువంటి ఆ భోజనృపతి యొక్క విఘాతము వలన జరాసంధే రుంధత్ అనవధి రుషాంధే అథ మధుర, అనవధి రుషాంధే, అంతులేని అవధులు లేనటువంటి, అనవధి నా అవధి, అంతులేనటువంటి ఆపుకోలేనటువంటి హద్దులు లేనటువంటి రుషాంధే, కోపాంధకారంలో
మధురాం రుంధంతి. మధురా నగరాన్ని రుంధంతి చుట్టుముట్టాడు. ఆ మధురా నగరినేమో ఇప్పుడు ఉగ్రసేనుడికి కంసుడి తండ్రి గారైనటువంటి తాతన ఆయనకి అప్పచెప్పిన తరువాత కృష్ణుడు ఏమో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ జరాసంధుడు ఇలా జరిగింది, కంసుడికి పరాభవం జరిగింది, కంసుడు సంహరింపబడ్డాడు అని తెలుసుకొని తన స్నేహితుడైనటువంటి ఆ కంసుడికి అలా సంహరింపబడ్డాడు అని తెలుసుకొని ఆ కోపంతో తన స్నేహితుడికి ఇలాంటి అవమానం జరిగిందనేటటువంటి కోపంతో కోపంతో కళ్ళు మూసుకుపోయి అంధకార బంధురం అయిపోయినటువంటి కళ్ళతోటి ఆయన హద్దులు లేనటువంటి కోపంతో ఆ మధురని చుట్టుముట్టాడు. చుట్టుముట్టగానే రథాద్యై జౌహులబ్ధై కతిపయ బలహ త్వం నీవు రథాద్యై రథములు మొదలైనవి జౌహులబ్ధై జౌహు ఆకాశంలో నుండి స్వర్గలోకం నుండి లబ్ధై దొరికినాయి. కొన్ని ఏవో గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇలాంటివన్నీ కూడా ద్యౌహులబ్ధై స్వర్గంలోకం నుండి ఆకాశంలో నుంచి లభించినటువంటి వాటన్నిటిని చేత కతిపయ బలహ కొద్దిపాటి బలంతో మాత్రమే బలయుత త్రయోవింశత్యౌహిణి అతనికి ఎంతమంది ఉన్నారు జరాసంధుడికి సేనలంటే 23 అక్షౌహిణి 23 అక్షౌహిణల వింశతి అంటే 20 త్రయవింశతి అంటే 23 అంకానాం వామతో గతి అని సంస్కృతంలో లెక్క పెట్టాలి అంటే లెక్కలు చెప్పాలి అంటే నంబర్లింగ్ చెప్పాలి అంటే 23 అని అంటాం కదా, 3 20 అని అంటారు. అక్కడ అంకానం వామతో గతి వామన ఎడమ భాగం నుంచి లెక్క నెంబర్లన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటారు, సంఖ్యలన్నీ లెక్క పెట్టబడతాయి. త్రయోవింశత్య అక్షౌహిణి తదుపనీతం సమాహృత బలయుత బలయుతుడైనటువంటి ఆ అక్షౌహిణి సేనలను అన్నింటినీ కూడా తదుపనీతం ఆ జరాసంధుడు తీసుకొచ్చినటువంటి ఆ అక్షౌహిణి సేనలన్నింటినీ కూడా సమహృత నువ్వు సంహరించి వేశావు. అక్కడ అతనికి అంత సేన ఉంది, నీకేమో కతిపయ బలహ కొద్దిపాటి బలమే ఉంది. ఆ కొద్దిపాటి బలంతో నువ్వు అందరినీ కూడా సంహరించి బద్ధం బలాత్ అత బలేన బలోత్తరం త్వం భూయ బలోద్యమ రసేన ముమోచితైనం నిశ్శేష దిగ్జయ సమాహృత విశ్వసైన్యాత్ కహ అన్యః తతః హి బల పౌరుషవాన్ తదానీం. 8 కాగానే ఆపుదాం ఇవాళ. బద్ధం బలాత్ అత బలేన బలోత్తరం త్వం భూయః బలోద్యమ రసేన ముమోచిత ఏనం నిశ్శేష దిగ్జయ సమాహృత విశ్వసైన్యాత్ కహ అన్యః తతః హి బల పౌరుషవాన్ తదానీం. ఈ జరాసంధుడు ఇంతమంది సేనల్ని తీసుకొని వచ్చాడు. ఆ 23 అక్షౌహిణల సేనను అంతటినీ కూడా నువ్వు నీకున్నటువంటి కొద్దిపాటి బలంతో వాళ్ళందరినీ కూడా సంహరించి వేసావు. సంహరించి వేసేసిన తర్వాత అతడిని ఆ జరాసంధుడిని బద్ధం బలాత్ అత బలేన బలరాముని చేత అటు తర్వాత బలాత్ బద్ధం బలంగా ఆ జరాసంధుడు బంధింపబడగా బలోత్తరం త్వం భూయ బల ఉద్యమ రసేన అతడు ముమోచిత ఏన త్వం నువ్వు బలోత్తరం అంతకన్నా బలంగా ఉన్నటువంటి అతనిని భూయ బల ఉద్యమ రసేన ఇంకా అధికమైనటువంటి సేనతోటి కలిసి వచ్చి నిన్ను ఎదుర్కోవాలి అనేటటువంటి ధ్యాసతో ఉన్నటువంటి అతనిని
ముమోచిత, ఏనం ముమోచిత, అతనిని ముమోచిత వదిలేశాడు. బలరాముడు అతన్ని బంధించాడు తన బలంతో. బలరాముడు బలాత్ బద్ధం, బలరాముని చేత బలంగా బలవంతంగా బంధింపబడినటువంటి అతనిని బలోత్తరం అతనికన్నా బలవంతుడు అయినటువంటి నీవు బల ఉద్యమ రసేన, ఇంకా వీడు వెళ్ళి ఇంకా కాస్త సైన్యాన్ని తీసుకొని రండి. ఎవరెవరైతే ఆ యుద్ధంలో సంహరింపబడాల్సిన వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే భూమికి కంటకంగా ఉన్నారు, ఆ కంటకులందరినీ కూడా అతను తీసుకురాని తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా కలిపి చంపేయచ్చు అన్నట్టుగా, సంహరించచ్చు అన్నట్టుగా బలో ఉద్యమ రసేన, మళ్ళీ ఇంకా బలం తీసుకొని, ఇంకా బలములను, ఇంకా సైన్యాన్ని తీసుకొని రావాలనేటటువంటి కోరికతో ఉన్నటువంటి అతనిని ఈ ముమోచిత నువ్వు వదిలి వేసేసావు. అతడు నిశ్శేష, ఇతను వదిలేశాడు కదా, 23 అక్షౌహిణుల సేనల్ని చంపివేశాడు. బలరాముడి తను అవ్వడ్డాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత అతడు ఏదో జరాసంధుడి కన్నా కూడా బలవంతుడైనటువంటి కృష్ణుడు పట్టుబడ్డ వాడిని కూడా వదిలివేసినప్పుడు అతడు శబ్దంగా ఉండాలి కదా, మళ్ళా యుద్ధానికి రాకుండా ఉండాలి కదా, తనకన్నా బలపరాక్రమవంతుడైనటువంటి శత్రువుని ఎదుర్కోకూడదు కదా. కానీ అతను అలా చేయకుండా నిశ్శేష దిగ్గజ సమాహృత విశ్వసైన్యాత్, ఒక్క చోటు నుంచి కాదు, నిశ్శేష దిగ్గజ మొత్తము అన్ని దిక్కులను కూడా, నిశ్శేష దిగ్గజయ అన్ని దిక్కుల్ని జయించి, అన్ని వైపులను, అన్ని రాష్ట్రాలను, అన్ని దేశాలను జయించి, సమాహృత విశ్వ సైన్యాత్, విశ్వం యొక్క మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి, ఇక్కడ ఒక మధుర కాదు, మధుర చుట్టుపక్కల కాదు, మొత్తం దేశాలన్నింటినీ చుట్టుముట్టి వాళ్ళందరినీ జయించి, ఆ జయించినటువంటి సైన్యానంతా తీసుకొని ఇప్పుడు ఎదుర్కోవడానికి వచ్చాడు. విశ్వ సైన్యాత్ సమాహృత, ఆ విశ్వంలో ఉన్నటువంటి సైన్యాన్ని అంతటా, అన్ని దేశాలు జయించి ఆ సైన్యాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. సమాహృత, వాళ్ళందరినీ సమీకృతం చేసుకొని వస్తున్నాడు. అలాంటి వాడిని కవి అంటున్నాడు, కహ అన్యః తతః హి బల పౌరుషవాన్ తదానీం. అట్లా అప్పుడు వాళ్ళంతా విశ్వ సైన్యాన్నంతా తీసుకొని వచ్చినప్పుడు ఆ సమయంలో బల పౌరుషవాన్ కహ అన్యః, ఈతని కన్నా మించిన, ఈ జరాసంధుడి కన్నా మించినటువంటి బల పౌరుషవాన్, బలము పౌరుషము కలిగినటువంటి వాడు కహ అన్యః, ఇంకెవడుంటాడు? ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రపంచాన్నంతా జయించి ఆ ప్రపంచపు సైన్యాన్నంతా తీసుకొని ఈ కృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తుంటే ఇంకా ఇతనిని ఎదిరించగలిచినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? కహ అన్యః కహ, ఇంకా వేరే వాడు ఎవరు? అతని కన్నా మించినటువంటి బల పౌరుషవాన్, బలము పౌరుషము కలిగినటువంటి, పరాక్రమము కలిగినటువంటి, ప్రతాపము కలిగినటువంటి వాడు, ఇంతకన్నా పరాక్రమములు కలిగి శౌర్య ప్రతాపములు గలవాడు ఇంకా ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉండలేరు. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్నే జయించి తీసుకొని అతను వస్తున్నాడు. అటువంటి అతనిని ఎదిరించగలిచినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి? ఎవ్వరికీ ఉండవు. అతన్ని మించినటువంటి శూరుడు ఇంకెవ్వరూ లేరు అని చెప్తూ ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. అలా అంతటువంటి బలపరాక్రమములు శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వాడిని కూడా ప్రపంచాన్నంతటినే జయించి ప్రపంచంలో ఉన్న సైన్యాన్నంతా కూడా సమీకరించుకొని కృష్ణుడితోటి యుద్ధం సలపడానికి వచ్చినటువంటి ఆ జరాసంధుని కూడా కృష్ణుడు మట్టు కరిపించాడు. అంటే అటువంటి కృష్ణుడు ప్రపంచంలో అన్నింటినీ కూడా పోగొట్టగలిచినటువంటి, అంత శత్రుత్వాన్నంతా కూడా నాశనం చేయగలిచినటువంటి ఆ
భగవానుడు ఆ కృష్ణ పరమాత్మ నాలో ఉన్నటువంటి రోగాన్ని కూడా నిర్మూలించుగాక, శత్రువులందరినీ కూడా ఎట్లా అయితే ఆయన నిర్మూలిస్తున్నాడో నాలో ఉన్నటువంటి రోగాన్ని కూడా అతడు నిర్మూలించుగాక అని ఈ దశకాంతంలో చెప్పబోతున్నాడు. ఆ వాక్యంతో ఇవాటికి ఆపుదాం.